బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా లివరు ఇదొక పెద్ద ఆర్గాను, మంచి ఆర్గాను. కొంచెం చెడిపోయినా కానీ మళ్ళీ అది దానంతరికి అదే బాగుపడుతుంది ఇలా చెప్తూ ఉంటారు. కానీ కొందరిలో అయితే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొందరు ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళినా కానీ మ్యాచ్ అయ్యేది ఉంటుంది, మ్యాచ్ కానీ బ్లడ్ గ్రూప్ నుంచి కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి, లివర్ ఎందుకు చెడిపోతుంది, చెడిపోయే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ట్రాన్స్ప్లాంట్లో వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గానే లివర్ చాలా మంచి ఆర్గన్ అని చెప్తూ ఉంటారు. అయితే అవునండి. కొంచెం డ్యామేజ్ అయినా మళ్ళీ దానంతరికి అదే రిపేర్ చేసుకుంటుంది అని. అంటే అట్లా రిపేర్ చేసుకునే అసలు మెకానిజాన్ని ఏమంటారు, ఎట్లా రిపేర్ చేసుకుంటుంది అసలు అది? అవునండి. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు చాలా మంచి ఆర్గన్. అది మంచి ఎందుకు అంటే మనం ఎంత చెడు చేసినా దానంతట అదే రీజనరేట్ అవుతుంది. అంటే లివర్ సెల్ డెత్ అయినా కూడా దేన్నైతే చెడు చేసామో అది ఆపేస్తే మళ్ళీ లివర్ సెల్ డెత్ అయి మళ్ళీ లివర్ రీగ్రో అవుతుంది అనమాట. దాన్ని రీజనరేటింగ్ కెపాసిటీ ఉంటుంది. మన బాడీలో లివర్కి మాత్రమే, ఆర్గన్స్లో స్కిన్ తర్వాత లివర్కి మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. సో అలా ఉన్నప్పుడు దేనివల్ల అయితే లివర్కి డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజింగ్ ఎఫెక్ట్ని మనం తీసేస్తే లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. ఓకే. కానీ లివర్ ఎందుకో పూర్తిగా చెడిపోయేంత వరకు ఏం లక్షణాలు కనపడమంటారు? అవునండి. లివర్ ఇస్ లైక్ మదర్. సో చాలా ఓర్పు, సహనం అనేది చాలా ఉంటుందన్నమాట. సో అందుకే 80% లివర్ డ్యామేజ్ అయినా కూడా సాడ్ థింగ్ ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు. సో అలా అని మనం మదర్ని వదిలేసినట్టు లివర్ని వదిలేయకూడదు. పట్టించుకొని కేర్ఫుల్గా, కేరింగ్గా చూసుకోవాలి. అంటే ఏంటి అంటే 6 నెలలకు ఒకసారి కానివ్వండి, ఏడాదికి ఒకసారి కానివ్వండి, తప్పకుండా మనం బ్లడ్ టెస్ట్, ఒక చిన్న సింపుల్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ బ్లడ్ టెస్ట్ అంటే? సో మనకి జనరలీ మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హీమోగ్రామ్ అంటాం, అది లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇది కూడా ఈ 2 సింపుల్ బ్లడ్ టెస్ట్ ప్లస్ అల్ట్రాసౌండ్. వీటిల్లో మనకి బేసిక్ లివర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఇంకేమైనా ఇవాల్యుయేషన్ అవసరమా, లేదా లివర్ బాగానే ఉందా, ఏం ఇవాల్యుయేషన్ అవసరం లేదా అనేది మనకు అర్థమైపోతుంది. ఇలాంటి లివర్ని పాడు చేసేవంటే ఆల్కహాల్ ఇలా చెప్తూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. అవునండి. అంటే చాలా హైజీన్ ఉంటారు, చాలా ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటారు, అలాంటి విమెన్లో కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది అని. ఇట్లా లివర్ని పాడు చేసేవి ఏంటి, మనకు తెలియకుండా ఎట్లా పాడవుతుంది అది? అవును, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఓన్లీ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి మేము ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళం. అది దట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మ్యాష్ అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజెస్ అని అంటాం అనమాట. అంటే షుగర్స్ కంట్రోల్లో లేకపోయినా, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా, కొలెస్ట్రాల్ కానీ, బరువు సరిగ్గా లేకపోయినా, పీసీఓఎస్, ఉమెన్లో పీసీఓఎస్ ఉన్నా కూడా, ఇలాంటి వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. వీటి వల్ల కొవ్వు అనేది లివర్లో చేరుకుపోతుంది. అవి స్టేజెస్గా మారి ఫ్యాటీ లివర్, తర్వాత ఫైబ్రోసిస్, తర్వాత పర్మనెంట్ లివర్ డ్యామేజ్, సిరోసిస్గా మారుతుంది. ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు ఒక 100 మందికి టెస్ట్ చేస్తే 90 మందిలో ఫ్యాటీ లివర్. అవునండి. సో ఒకప్పుడు స్కాన్లలో ఒక స్కానో 2 స్కాన్లలో ఫ్యాటీ లివర్ ఉండేది. అది తాగిన వాళ్ళైతే, లేదు అంటే కొంచెం లైఫ్ స్టైల్ సరిగ్గా లేని వాళ్ళు. ప్రతి ఒక్క స్కాన్, నేను ఫ్యాటీ లివర్ లేని స్కాన్ చూడట్లేదు. ఇప్పుడు నేను ఏదన్నా డైలీ ఓపీలో చూసుకున్నా కానివ్వండి, క్యాంప్స్కి వెళ్ళినా కానివ్వండి, క్లినిక్స్ చూసుకుంటున్నా కానీ ఫ్యాటీ లివర్ లేని స్కానే లేదు. అంత ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకు ఇంక్రీజ్ అయిపోయింది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ముందు కాలంలో ఏంటి, అందరూ యాక్టివ్గా ఉండేవారు. ఏజ్ చేసినా కూడా యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది, కదలిక అనేది ఎక్కువ ఉండేది. సో ఫ్యాట్ అనేది బర్న్ అయ్యే ప్రాసెస్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, మ్యారథాన్ ఆఫ్ ల్యాప్టాప్స్, మీటింగ్స్, ఒకచోట కూర్చున్నా అంటే కదలిక లేదు. అదే పని చేసిన వాళ్ళైనా, పని చేయని వాళ్ళు అలాగే ఉండి అట్ డోర్ స్టెప్ మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది. అది ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ఫ్యాట్, హైగా ఫ్యాట్స్ ఉండే ఫుడ్, ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి మనకి ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది. అప్పుడప్పుడే ఫ్యాటీ లివర్ వస్తుంది అన్నప్పుడు మీరు చెప్పిన ఈ బ్లడ్ టెస్ట్లు, అబ్డామిన్ స్కాన్ వల్ల కూడా తెలిసిపోతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. జనరలీ ఇది మనకి ఎలా తెలుస్తుంది, స్కాన్లో జనరలీ లివర్, ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, బ్రైట్ బల్బ్ లాగా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఓకే వీళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుస్తుంది. అదే లివర్ ఫంక్షన్ టెస్ట్లో అనుకోండి, కొంచెం ఎంజైమ్స్ అనేసి ఉంటాయి మనకి, ఏఎస్టీ, ఏఎల్టీ ఇలాంటివి, జీజీటీ, ఏఎల్పి, ఇవి కూడా కొంచెం ఆల్టర్ అవుతాయి బరువు వల్ల,
ప్లస్ ఫ్యాటీ లివర్ వల్ల. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి మా దగ్గరకు వచ్చారనుకోండి, నేను ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉంది, జనరలీ 5 లేదా 10% ఫ్యాటీ లివర్ ఉంటే అది పర్వాలేదు, దాన్ని మనం ఎక్కువగా ట్రీట్ చేయక్కర్లేదు. దాన్ని మించి ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ ఉంది, అప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్కి వెళ్ళింది అంటే లక్కీగా ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల ఖచ్చితంగా మనం ప్రెజెంట్ ఉన్న మెడికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ అండర్లైన్ నేను ఇందాక చెప్పినట్టు ఏవైతే రీజన్స్ ఉన్నాయో మనం వాటిని అడ్రస్ చేస్తూ ట్రీట్ చేస్తే ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ని కూడా ఇప్పుడు రివర్స్ చేయగలుగుతున్నాం. ఫైబ్రోసిస్ అంటే ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ అంటే లివర్ కొంచెం స్కార్ అయిపోయి స్టిఫ్గా అయిపోతుంది అనమాట లివర్. సో ఇప్పుడున్న మెడికేషన్స్ అది కూడా రివర్స్ అవుతుంది. మ్యామ్ ఇప్పుడు ఇంత నుంచి ఆ స్టేజ్ వరకు వెళ్తుందంటే టెస్టులు చేయించుకోవట్లేదు, కానీ ఈ లక్షణం కనిపించింది, మీ లివర్ సరిగా లేదు అని చెప్పడానికి ఏదైనా ఒక బండ గుర్తు, ఒక యూనివర్సల్ సిమ్టమ్ అనేది ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, లివర్ సరిగ్గా లేదు అంటే మనం సిమ్టమ్స్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, అంటే డ్యామేజే కాదు. జనరలీ ఫ్యాటీ లివర్ కానివ్వండి, కొంచెం లివర్కి అనేది బర్డెన్ ఎక్కువ అయిపోయింది అంటే చాలా మటుకు మందికి మజిల్ లాస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫెటీగ్ అంటే నీరసం, ఈ రెండు ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్కిన్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇలా స్కిన్ చేంజెస్ ఫ్యాటీ లివర్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది, అలా లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి బేసిక్గా స్కిన్లో పిగ్మెంటేషన్ కానివ్వండి, కొంచెం మచ్చలుగా రావటం కానివ్వండి, మజిల్ అనేది తక్కువ అయిపోవటం కానివ్వండి, బలహీనంగా నీరసంగా ఉండటం చాలా కామన్ సిమ్టమ్స్. అలాగే ఒకవేళ జాండిస్ ఉందనుకోండి, యూరిన్ అనేది ఎల్లోగా రావటం, కళ్ళు అనేది పచ్చగా కనిపించటము, ఇవి జాండిస్ ఉంటే. కానీ జాండిస్ వరకు వెళ్ళలేదు, దాని ముందే మనం కనిపెట్టుకోవాలంటే మీ డైలీ మోషన్ బాగా అవుతుందా, అంటే డైజెషన్ అనేది సరిగ్గా ఉందా, 1. సెకండ్ థింగ్ ఆకలి సరిగ్గా వేస్తుందా. థర్డ్ థింగ్ స్కిన్లో చేంజెస్ ఏమైనా అంటే సడన్గా ఏమైనా మీకు చూస్తూ ఏమైనా చేంజెస్ వచ్చాయా. ఫోర్త్ థింగ్ మజిల్ అనేది పోయిందా. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫెటీగ్, నీరసంగా ఉంటుందన్నమాట. సో ఇవన్నిట్లో ఏది ఉన్నా కూడా వస్తే బేసిక్ బ్లడ్ టెస్ట్, బేసిక్ స్కాన్ చేస్తే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. బేసిక్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా బాడీలోంచి అంటే మనం తినంగానే మన పొట్టలోంచి గ్లూకోజ్గా రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్గా రిలీజ్ అయినప్పుడు మన ప్యాంక్రియాస్లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. అంటే ఏంటి, ఈ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడానికి. అలా ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుంది. అదే మనం తింటాము, గ్లూకోజ్ సెక్రీట్ అవుతుంది, మన తిన్న ఆహారం నుంచి. ప్యాంక్రియాస్ నుంచి సరిగ్గా సరిపడా ఇన్సులిన్ అనేది చేరుకోవట్లేదు గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడానికి. ఇలా రెసిస్టెంట్గా ఉంటుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ ఏంటి అంతా మనకు అవసరం లేదు. సో కొంచెం మన డైజెషన్, ఆహారము, ఆకలి ఫంక్షన్కి యూజ్ అయ్యి మిగతాదంతా ఫ్యాట్గా యూజ్ అవుతుంది. ఎందుకు, గ్లూకోజ్ సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వలేదు కాబట్టి. సో ఆ మిగతా ఉన్న గ్లూకోజ్ ఫ్యాట్లా మన బాడీలో, మన పొట్ట చుట్టూ, వేస్ట్, లివర్లో, ఆర్గన్స్లో చేరుకుంటుంది. సో మన ఆర్గన్స్కి ఫ్యాట్ వెళ్ళింది అనుకోండి, ఆర్గన్స్కి ఫంక్షన్ అనేది ఎక్కువ పోతుంది. ఇప్పుడు లివర్ అనేది 100 గ్రాముల బరువు మోయగలదు అని అనుకోండి, ఫ్యాట్ వస్తున్న కొద్దీ దాని మీద ఇంకా బరువు పెరుగుతూ ఉంటుంది. సో దాని ఫంక్షన్ అనేది జనరల్గా చేసే ఫంక్షన్ కన్నా 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ చేయాల్సి వస్తుంది లివర్. సో ఇమాజిన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి నీరసిస్తుంది లివర్. అప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి లివర్ అనేది స్లోలీ సిమ్టమ్స్ చూపించడం మొదలెడుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇన్సులిన్ సరిగ్గా సెక్రీట్ అయినా కూడా గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయలేదు. ఇది దేని వల్ల వస్తుంది, చాలా కండిషన్స్ వల్ల వస్తుంది. బరువు, లైఫ్ స్టైల్, మెడికేషన్స్, చాలా మెడికేషన్స్ వల్ల, PCOS వల్ల, షుగర్, అలా చాలా లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉంటాయండి. వీటి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సప్లిమెంట్సే తీసుకుంటారు, అయినా కానీ అది లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుందా? ఏది తీసుకున్నా బై మౌత్ జనరలీ మెడికేషన్స్ చాలా మట్టుకు లివర్ వీచే వెళ్తాయి. సో అవి మనకు అవసరం లేని వేసుకున్నాము, లేదా కొంతమందికి పడని వేసుకున్నాము, లేదా ఎక్కువ డోసేజ్లో వేసుకున్నాము, చాలా రోజులుగా వేసుకుంటున్నాము అంటే లివర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చింది, ఈ కారణాల వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఏ కారణాలు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ మధ్య ఇంక్రీజ్డ్ రీజన్ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ కనుక్కోలేదు అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఫైబ్రోసిస్కి వెళ్ళిపోతుంది. ఎందుకు కనుక్కోలేము అంటే సిమ్టమ్స్ ఉండవు. 80% లివర్ సిరోసిస్లో ఉన్నా కూడా సిమ్టమ్స్ ఉండట్లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి 6 నెలలకి లేదా ఏడాదికి
బేసిక్ స్కాన్ చేసుకోండి. Hmm. మేము ఎన్నో క్యాంపులు చేస్తాము. Hmm. ఈ బేసిక్వి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే చూసుకుని తీసేసామనుకోండి, నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్కి వెళ్ళదు, నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్కి వెళ్ళదు, లివర్ అనేది డ్యామేజ్ అవ్వదు. అర్లీ స్టేజ్ ఫ్యాటీ లివర్లోనే మనం రివర్స్ చేసుకోవచ్చు. ఎందుకు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి. సో స్టేజ్ 1లోనే మనం కట్ ఆఫ్ చేసేయచ్చు, కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫిజికల్గా కనిపించేది ఏంటంటే ఒక పొట్ట పెద్దదిగా కనిపిస్తుందని, నిజమా మ్యామ్? మిగతా ఫ్యాక్టా అది? లివర్ ప్రాబ్లం ఉంటే పొట్ట పెరిగింది అంటే 2 థింగ్స్. ఒకటి పొట్ట పెరిగిందంటే మగవాళ్ళకి అనుకోండి, అది ఫ్యాట్ కాకపోతే జనరలీ 5 Fs అని ఉంటాయి. పొట్ట పెరిగితే ఈ 5 Fs ఏంటి? ఫీటస్ అంటే ప్రెగ్నెంట్ అయినా కూడా పొట్ట పెరుగుతుంది. 2 ఫ్లూయిడ్ అంటే నీరు చేరుకుంటే పొట్ట పెరుగుతుంది. నీరు చేరుకోవటం అంటే లివర్ ప్రాబ్లం ఉంటే నీరు చేరుకోవచ్చు. 3 ఫ్యాట్ అంటే కొవ్వు ఎక్కువ ఉన్నా కూడా పొట్ట చేరుకుంటుంది. ఈ 3 Fs వీటిలో ఏ రీజన్ అయినా కూడా పొట్ట పెరుగుతుంది. సో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదే అధిక బరువు ఉన్నందుకు లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి కొవ్వు అనేది చేరుకుంది అంటే ఎస్, అండర్లైన్ లివర్లో ప్రాబ్లం ఉన్నట్టే. డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగానే ఇంకొకటి నీరు చేరడం అనేది, లివర్ పాడైంది, వాళ్ళకి జాండీస్ వస్తుంది, చాలా మందిలో చాలా పేషెంట్స్, నేను మీకోసం కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, అది నీరు చేరిపోయింది, నీరు తీయించుకోవాలి అని. కరెక్ట్. అంత కండిషన్ ఎప్పుడు వస్తుంది అసలు? లివర్ అనేది సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళింది అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయిపోయింది. అలా లివర్ డ్యామేజ్ అయిన లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళింది. అంటే లివర్ జనరల్లీ ఏం చేస్తుందంటే, లివర్ డ్యామేజ్ అయిపోయినప్పుడు కిడ్నీ మీద కొంచెం బరువు పడుతుంది. అంటే ఏంటంటే జనరలీ మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా యూరిన్ ద్వారా కిడ్నీ బయటికి పంపిస్తుంది. కానీ లివర్ సిరోసిస్ ఉన్నందుకు కిడ్నీ మీద బాధ ఎక్కువయ్యి పొట్టలోకి, కాళ్ళలోకి, కొంతమందికి లంగ్స్లోకి కూడా నీరు చేరుకుంటుంది. సో దీన్ని మనం అసైటిస్, పొట్టలో నీరు ఉంటే అసైటిస్ అంటాం, కాళ్ళలో నీరు అంటే పీడల్ ఎడీమా అంటాం, లంగ్స్లో ఉంటే ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాం. సో ఈ కండిషన్స్ కూడా వచ్చేసాయంటే ఖచ్చితంగా వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ ఉన్నది అర్థం. ఇది పర్సిస్టెంట్గా ఉంటుంది? ఎస్, కరెక్ట్, పర్సిస్టెంట్గా ఉంటుంది. ఎప్పటి వరకు? లివర్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసేది. అది ఎలా? ట్రాన్స్ప్లాంట్ వల్ల. సో కొంతమందికి ఇలా పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము, బాడీలో ఉన్న నీరు యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి. అలా చాలామందికి ట్యాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది అనమాట, టాలరేట్ చేస్తారు. కానీ కొంతమంది టాలరేట్ చేయని వాళ్ళు ఉంటారు. అంటే ఈ నీరు మాత్రం మనం స్టార్ట్ చేశాక కిడ్నీ వాల్యూ అనేది పెరిగిపోతుంది, సోడియం అనేది తగ్గిపోతుంది. కొంతమందికి చాలా తగ్గిపోయి ఇరిటబిలిటీగా వచ్చి కోమా స్టేజ్లో ఉంటారు. కొంతమందికి పొటాషియం అనేది పెరిగిపోతుంది. సో అందరూ ఈ ట్యాబ్లెట్కి సూట్ అయిన వాళ్ళు కాదు. సో కొంతమందికి సూట్ అవుతుంది, సూట్ అయిన వాళ్ళకి పడుతుంది, చాలా రోజులు నీరు ఫామ్ అవ్వకుండా ఉంటారు. కొంతమందికి పడదు, ఇంటాలరెంట్గా ఉంటారు, వాళ్ళకి మనం నీరు తీస్తూ ఉండాలి. అల్టిమేట్గా ఇద్దరికి ట్రాన్స్ప్లాంటే క్యూర్. కానీ కొంతమంది కొంచెం ఒక 2 నెలల 3 నెలలు లేట్గా చేసుకుంటారు, ట్యాబ్లెట్ పడితే, లేదంటే వెంటనే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లివర్ పూర్తిగా చెడిపోయిందంటే మందులతో కూడా కొన్నాళ్ళు ఆపచ్చు. కంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఒకటి ఉంటుంది, డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అని ఒకటి ఉంటుంది. కంపెన్సేటెడ్ సిరోసిస్ అంటే ఏంటంటే లివర్ డ్యామేజ్ అయినా కూడా లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఇంకా ఫామ్ అవ్వలేదు. అవి ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొట్టలో నీరు, కాళ్ళలో నీరు, లంగ్స్లో వాటర్, ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటి? మజిల్ వేస్టింగ్. మజిల్ అనేది జనరలీ మీరు చూస్తుంటారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్స్ తీసుకుంటారు. ప్రోటీన్ తీసుకోవటం ఎందుకు? మజిల్ బిల్డ్ చేసుకోవడానికి. ఆ ప్రోటీన్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? లివర్లోంచి మజిల్కి వెళ్తుంది. సో లివర్ అనేది ఫంక్షనల్గా లేనప్పుడు ఈ ప్రోటీన్ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ప్రోటీన్ మజిల్స్కి వెళ్ళదు, వెళ్ళినప్పుడు మజిల్ లాస్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటి? లివర్ సిరోసిస్ అంటే లివర్ డ్యామేజ్. లివర్ డ్యామేజ్ అంటే ఇంత ఉండాల్సిన లివర్ ఇంత అవుతుంది, లివర్ చిన్నది అయిపోతుంది, లివర్ ష్రింక్ అయిపోతుంది. సో లివర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. లివర్లో ప్రెషర్ ఎక్కువైనందుకు చాలా చోట్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ లివర్ తట్టుకోలేక బాడీలో వేరే పార్ట్స్కి డైవర్ట్ చేస్తుంది. మోస్ట్ కామన్ మన ఫుడ్ పైప్. ఈ ఫుడ్ పైప్లో బ్లడ్ వెజల్లో స్వెల్లింగ్ ఉంటే వాళ్ళకి రక్తవాంతి లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంకో ఫెయిల్యూర్ సిమ్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫెయిల్యూర్ సిమ్టమ్ ఏంటి అంటే జనరలీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కాదు, సిరోసిస్ ఉన్న వాళ్ళకి <10% ఆఫ్ ద పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ ఉంటే కదా ఇది లివర్ సిరోసిస్ ఉంది అని అర్థం. సో వీళ్ళందరికీ ఈ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉంటే డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అని అంటాము. ఇలా ఫెయిల్యూర్ సిమ్టమ్స్ లేదు అంటే కంపెన్సేటెడ్ సిరోసిస్. ఇలా కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి మనం మాత్రలు ఇచ్చి నెలకి 3 నెలలకు ఒకసారి చెకప్కి రమ్మని, 6 నెలలకు ఒకసారి సిటీ స్కాన్, ఏడాదికి ఒకసారి ఎండోస్కోపీ, వాళ్ళ ఎండోస్కోపీ స్టేటస్ని బట్టి. చాలా పెద్దగా ఉన్నాయనుకోండి వ్యారిసెస్, రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి బ్లడ్ వామిటింగ్, బ్లాక్ కలర్ మోషన్ రాకుండా, ఇంకా ఫ్రీక్వెంట్గా ఎండోస్కోపీ చేసుకుంటూ ఉండాలి. అండ్ అదే ఫెయిల్యూర్లో ఉన్నారనుకోండి, మనం వెంటనే వాళ్ళకి లివర్ మార్చే, లివర్ ట్రాన్స్ప్లాంట్
ట్రాన్స్ప్లాంట్ వల్ల కంప్లీట్ క్యూర్ అయ్యి Hmm. వాళ్ళకి కొత్త లైఫ్ వస్తుంది. సో ఆ Okay. ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా బ్లడ్లో మోషన్ కనిపిస్తుంది లేదా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయంటే కూడా ఇది లివర్ పూర్తిగా ఫెయిల్ అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. బ్లడ్ వామిటింగ్ రావడానికి బ్లాక్ కలర్ మోషన్ ఇంపార్టెంట్గా లివర్లో ప్రాబ్లం ఉన్నట్టు నేను మీకు చెప్పినట్టు ప్రెషర్ ఎక్కువై ఇది రావచ్చు. ఇంకోటి ఏంటి, పొట్టలో అల్సర్స్ ఉన్నా కూడా రావచ్చు. ఇంకోటి ఏంటి, కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. కానీ మోస్ట్ కామన్ లివర్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. అండ్ పొట్టలో అల్సర్స్ ఉన్నా, అలా మనకి చాలా గ్యాస్ట్రోంటరాలజికల్ రీజన్స్ ఉంటాయి. ఐబీడీ అనేది ఉందనుకోండి, మోషన్లో ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, బ్లాక్ కలర్ మోషన్ రాదు. సో బ్లాక్ కలర్ మోషన్ వస్తే ఒక రీజన్, ఫ్రెష్గా బ్లడ్ వస్తే పైల్స్ అయి ఉండొచ్చు, ఫిషర్ అయి ఉండొచ్చు, లేదా వేరే డైజెస్టివ్ ట్రాక్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ కానివ్వండి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా ఉంటే బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తే లివర్లో ప్రాబ్లం, ఫ్రెష్ బ్లడ్ వస్తే వేరే రీజన్స్. ఓకే, అప్పుడు లివర్ సైజ్ కూడా చాలా చిన్నది అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది లివర్. స్ట్రింక్ అయిపోయిందా అంటే ఫెయిల్ అయిపోయింది అంటే జనరలీ ఇంత ఉండాల్సిన లివర్ సెల్స్ ఒక్కొక్కటి ఇలా చనిపోతూ వచ్చి ఇంతే అవుతుంది. అంటే అంతే లివర్ ఇంకా లేదనమాట, పని చేయట్లేదు అనమాట, లివర్ సెల్ డెత్ అయిపోతుంది. సో దానివల్ల లివర్ చిన్నది అయిపోతుంది. మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అంటే ఇలాంటి కండిషన్ అంతా వచ్చింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నప్పుడు అసలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు లివర్? సో బేసిక్లీ లివర్ ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనము ఇండియాలో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్లీ ఫ్యామిలీ మాత్రమే డొనేట్ చేయగలదు, ఫ్యామిలీ డోనర్ అయ్యే ఉండాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్ అనమాట. సో బేసిక్లీ ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళే ఇవ్వగలరు. మ్యాన్కి అయింది, వాళ్ళ వైఫ్ ఉన్నారనుకోండి వైఫ్ ఇవ్వచ్చు, పిల్లలు ఉన్నారనుకోండి 18 ఏళ్ల కన్నా ఎక్కువ అంటే వాళ్ళు ఇవ్వచ్చు, మదర్ ఫాదర్ ఉన్నారనుకోండి 52 ఏళ్ల కన్నా తక్కువ అయితే వాళ్ళు ఇవ్వచ్చు. ఇది బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వాలి. వీళ్ళలో ఎవరు లేరు అంటే నెక్స్ట్కి వెళ్తాం. అంటే వైఫ్ వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అదే బ్రదరు వాళ్ళు, వీళ్ళ సిస్టర్ ఎవరన్నా ఉన్నారనుకోండి సిస్టర్, అట్లా. సో ఇది ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అలా ఉంటుందన్నమాట. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళు ఇచ్చి 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఏళ్ల కన్నా తక్కువ అయి ఉండాలి. 52 అని కూడా ఎందుకు అంటామంటే వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది. అయినా కూడా ఈ రోజులలో ఉన్న మెడికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం అది తగ్గించుకొని తీసుకుంటున్నాము. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు అన్నప్పుడు లివర్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు బోత్ అందరూ నార్మల్గానే ఉంటారా? ఎస్ అండి, ఖచ్చితంగా. సో బేసిక్లీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్లో జరిగింది, సేఫ్ సెంటర్లో జరిగింది, సక్సెస్ రేట్ ఉన్న సెంటర్లో జరిగింది అని అనుకోండి. సో జనరలీ డోనర్కి, పేషెంట్కి, డోనర్కి ఇవాల్యుయేషన్ అవుతుంది. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇది మేజర్ సర్జరీ అయ్యే ముందు హార్ట్, లంగ్స్, అనెస్థీషియా అందరూ చూసి ఓకే వీళ్ళకి సర్జరీ అయితే ఏ ఇబ్బంది ఉండదు అని ఫస్ట్ మనం చూసుకుంటాము. ప్లస్ డోనర్ అంటే ఎక్స్ట్రీమ్లీ నార్మల్ పర్సన్, వాళ్ళకి ఏ అనటమికల్ డిఫరెన్స్ ఉన్నా కూడా మేమే వద్దంటాం. 1% రిస్క్ ఉన్నా కూడా మేమే వద్దంటాము. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇచ్చేవారు డోనర్ నార్మల్ మనిషి. సో వాళ్ళకి మనం అనాటమీ చెక్ చేసుకొని, వాళ్ళ బేసిక్ బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని, వాళ్ళ ఇమేజింగ్లో వాళ్ళ లివర్ అదంతా ఎలా ఉందని చెక్ చేసుకొని మనకు ఓకే అనుకుంటే తీసుకున్నాం అనుకోండి, 30% నుంచి 70% లోపల మనం ఎంతో అంత తీసుకుంటాము. సో వాళ్ళకి తీసి పేషెంట్కి ఉన్న పాత లివర్ తీసేసి వీళ్ళలో ఇంత 30 to 70% లోపల పెడతాము. విత్ ఇన్ 2 weeks to 4 weeks అంటే 2 వారాల నుంచి 4 వారాల లోపల డోనర్కి 100% గ్రో అయిపోతుంది, పేషెంట్కి 100% గ్రో అయిపోతుంది. ఎందుకు, రీజనరేటివ్ ఆర్గన్ కాబట్టి. డోనర్ ఎవరైతే ముందుకు వస్తారో డొనేట్ చేయడానికి వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉండదు, వాళ్ళకి లిమిటేషన్స్ ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఉండదు, రెస్ట్రిక్షన్స్ లేవు, ఇది తినకూడదు అది తినకూడదు అని లేదు, మాత్రలు ఏమి ఉండవు. పేషెంట్కి ఫస్ట్ 3 months చాలా మెడికేషన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్ రాకుండా, అండ్ లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ లివర్ యాక్సెప్ట్ అయ్యి ఉండడానికి. ఓకే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా? అవునండి, మ్యాచ్ అవ్వలేదు అన్నప్పుడు సో బేసిక్లీ అందరూ ఇది చేయలేరు. జనరలీ అందరూ బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ లివర్ ట్రాన్స్ప్లాంటే చేస్తారు. కానీ మా దగ్గర ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో జనరలీ ఏం చేస్తామంటే బ్లడ్ గ్రూప్ ఒకవేళ మ్యాచ్ అవ్వలేదనుకోండి, సో వాళ్ళ ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా, సేమ్ బ్లడ్ గ్రూప్ లేకపోయినా కూడా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇందులో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే రొటీన్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఇందులో రిస్క్ అనేది కొంచెం ఎక్కువ. కానీ
ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో చేస్తే ఆ రిస్క్ని మనం ఎలా మేనేజ్ చేస్తామో అవి రాకుండా ఎలా చూస్తాం అనేవి తెలుస్తుంది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోతే బ్లడ్ ఇవ్వకూడదు అని చెప్తారు కదా. అవునండి. సో అవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో చేయాల్సింది ఇవి. సో బ్లడ్ అనేది వేరు, ఇది మనం కంప్లీట్ ఆర్గన్. ఈ ఆర్గన్ ఇప్పుడు మన చిన్న మస్కిటో వస్తేనే, మలేరియా వస్తేనే మన బాడీ బయటికి పంపించేస్తుంది. యూ కాంట్ ఎంటర్ మై బాడీ. అందుకే మనకు జ్వరాలు వస్తాయి. ఇప్పుడు జ్వరాలు అంతా ఎందుకు వస్తుంది? బాడీ ఫైట్ చేస్తుంది కాబట్టి. ఇట్స్ అ గుడ్ మెకానిజం. కానీ మనం ఇమాజిన్ ఒక కొత్త ఆర్గన్ని పెడుతున్నాం, వాళ్ళకి కాని ఆర్గన్ అక్కడ పెడుతున్నాం, బాడీ విల్ సే ఇట్ ఈస్ నాట్ మీ. అది కూడా ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ పెడుతున్నాం, అస్సలు యాంటీబాడీస్ అనేది ఫైటింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. సో మనం చేసే ఇంజెక్షన్ అండ్ లివర్ డయాలసిస్ వల్ల కామ్ డౌన్ చేసి ఆ లివర్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తాం. యాక్సెప్ట్ అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక పోస్ట్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ లాంగ్ మందులు వాడాల్సింది. అవునండి. మీరు ఇందాక ఎస్ అండి. సో బేసిక్లీ పోస్ట్ కేర్ అనేది ఎందుకు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు కొత్త ఆర్గన్ వచ్చింది, ఆ ఆర్గన్ని యాక్సెప్ట్ చేయడానికి మన ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం. ఎందుకు సప్రెస్ చేస్తాం? ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఇది నాది కాదు అని బాడీ బయటికి పంపించేదాన్ని ట్రై చేస్తుంది. సో అది యాక్సెప్ట్ చేయడానికి ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్ చేస్తాం. ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంటే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా ఇన్ఫెక్షన్స్ రాకుండా లైఫ్ స్టైల్ అందరూ ఒకేసారి వచ్చి చూడకుండా మాస్క్లు వేసుకుని ఉండాలి, శానిటైజ్ చేసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలి, అన్నీ ఇలా చాలా ఉంటాయి. అవి కాకుండా జనరలీ ఫస్ట్ 3 నెలలు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చాలా మెడికేషన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్కి లైఫ్ లాంగ్ 1 టాబ్లెట్ అంతే. చక్కగా చెప్పారు మ్యామ్. ఎప్పుడైనా కానీ లివర్ డ్యామేజ్ అయ్యేంత వరకు మనం చూసుకోకూడదు. లివర్ని డ్యామేజ్ చేసే అంశాలు చాలానే ఉంటాయి. మన లైఫ్ స్టైల్ దానికి ముఖ్యమైన కారణం. ఆల్కహాల్ ఇలాంటివి ఎలాగూ డ్యామేజ్ చేస్తాయని ఒక అవేర్నెస్ ఉంది, కానీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మంచిగా ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి. టాబ్లెట్స్ కూడా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు, డాక్టర్ చెప్తేనే వాడాలి ఇలాగా. కరెక్ట్. ఏవైనా వెళ్ళి ఫస్ట్ లివర్లోనే ఉంటాయి, అవును, దాని తర్వాతే దాని మెకానిజం అనేది ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, లివర్ని కాపాడుకోవాలి. లివర్ శుభ్రపరచుకోవాలంటే ఏమైనా డ్రింక్స్ ఉంటాయా? లేదండి, డ్రింక్స్ ఏవి తీసుకోకుండా దానంతట అదే అది శుభ్రపడిపోతుంది. జస్ట్ అడిక్వేట్ హైడ్రేషన్, గుడ్ స్లీప్, హెల్దీ ఫుడ్ చాలు. ఎందుకంటే లివరే ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్, దానికి ఎక్స్ట్రా టాక్సిన్స్ లేని డ్రింకులు అవసరం లేదు. దాని పని అది చేసుకునేలాగా ఉంటే చాలు, ఎక్కువ బర్డెన్ ఇవ్వకుండా. హెల్దీ ఫుడ్ తీసుకొని గుడ్ స్లీప్, గుడ్ హైడ్రేషన్ ఇస్తే చాలు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పనిచేస్తుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా రకాలుగా గుడ్ అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదు, ఎప్పుడో మన అమ్మమ్మ కాలం నుంచి చేస్తున్నాయి. సాయంకాలం సంధ్య వేళ ముందు తినేయాలి, పొద్దున సూర్యాస్తమయం లోపల, ఇవన్నీ మనం ఫాలో అయ్యామనుకోండి, బేసిక్లీ పడుకునే ముందు మన బాడీ అనేది యాక్టివిటీలో ఉండదు, స్లీప్ మోడ్లోకి, పీస్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అప్పుడు ఏంటి, మన బాడీ అనేది ఎక్కువ టైం ఆఫ్ ఫాస్టింగ్ ఫేజ్లో ఉంది కాబట్టి బాడీ డైజెషన్ అదంతా అయ్యి, సో మనం తినేటప్పుడు ఫాస్ట్గా తినేసి ఎక్కువ ఫాస్టింగ్ ఉంటే దానివల్ల ఫ్యాట్ స్టోర్స్, ఎప్పుడైతే బాడీకి ఎనర్జీ అవసరమో ఫ్యాట్ స్టోర్స్లోంచి తీసుకుంటుంది, అప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్, ఇట్ ఈస్ ప్రూవెన్ గుడ్ ఫర్ ఆల్ ఆర్గన్స్. కానీ ఎస్, ఆల్వేస్ అండర్ సూపర్విజన్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉంటే కూడా లివర్ పూర్తిగా డీటాక్స్ అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు. లివర్ డీటాక్స్ చేసుకోండి, ఈ డైట్స్ చేయండి, ఇలాంటివి కూడా చాలానే వచ్చాయి. అవునండి. ఇవేమీ కాదు, మనం హెల్దీగా ఉండడం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మంచిది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ అండి. లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సి వచ్చింది అంటే సరిగ్గా కేర్ తీసుకోకపోవడమే. జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అన్నట్లుగా ఎప్పుడు జాండీస్ వస్తున్నా, ముఖం మీద పిగ్మెంటేషన్ లాంటిది వచ్చినా, మజిల్ లాస్ అవుతున్నా, చాలా నీరసంగా అనిపించినా, ఇక ఇవన్నీ కాదు, 6 monthsకి ఒకసారి టెస్ట్, స్కాన్, సింపుల్ టెస్ట్ అండ్ స్కాన్ సరిపోతుందండి. ఎస్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. ఆ బ్లడ్ గ్రూప్ కాకపోయినా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇది వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.